శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. ఈరోజు శ్రావణ మంగళవారం కదా, సులభంగా అమ్మవారిని గౌరీదేవి రూపంలో పూజ చేయాలనుకునే వాళ్ళు అమ్మవారిని ఇలా పసుపు గౌరిని చేసుకొని పువ్వులతో కానీ కుంకుమతో కానీ మంగళగౌరి అష్టోత్తరాలు చదువుకుంటూ చిట్టి గాజులతో కానీ ఇలా పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు అమ్మవారిని మనం మన సూత్రాలకి మనకి మొహానికి కొంచెం చేతులకు కొంచెం రాసుకొని అమ్మవారిని వాటర్లో కలిపి మంచి చెట్లలో పోసేయచ్చు. అయితే కామాక్షి వ్రతం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది అమ్మవారే ఆజ్ఞాపిస్తారు. అయితే నేను నిన్న ఎప్పుడు సరైన లింక్ కోసం చూస్తున్నా, ఎవరు చెప్పారు దాన్ని బట్టి కరెక్ట్గా చేద్దాము, ఎవరిని అడగాలి, ఇలా పోస్టింగ్ ఉంటుంది కదా కామాక్షి వ్రతం గురించి, ఎవరిని అడగాలి ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను నిన్న మధ్యాహ్నం. అయితే ఈ సంవత్సరమే నేను బోనాలు చేసుకోవడం జరిగిందండి. ఆ విషయం గురించి తను బోనాల గురించి అడుగుతున్నప్పుడు తను నాకు కామాక్షి వ్రతం గురించి చెప్తుంది. అమ్మవారు మీకు చిలక రూపంలో మీకు చెయ్యాలని అనుమతించారు కదా, ఎప్పుడు నుంచి చేస్తారు అని తను అడిగిందనమాట. నాకు ఇంకా తనే అనిందనమాట, ఇలాగా మీకు ఏమేం పీడిఎఫ్లు కావాలి నేను మొత్తం పంపిస్తాను అని. నేను తనని అడిగాను, ఇట్లాగా నాకు కావాలి, ఎవరు పర్ఫెక్ట్గా చేశారో ఏమో, తను కామాక్షి వ్రతం చేసిందంట. ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేయడం, తను మళ్ళీ నాకు అన్ని పీడిఎఫ్లు యూట్యూబ్ లింకులు ఇలా చేయండి అని నాకు పంపించడం అమ్మవారి ఆజ్ఞ కావచ్చు. నాకు ఏ విషయంలో డౌట్ లేకుండా అమ్మవారు అన్నీ చూసుకుంటున్నారు. మనం మనసు పెట్టి మనం చెయ్యాలి అని ప్రేమించి మరి భావించి మాత్రం చెప్పామంటే ఆవిడే చూసుకుంటారండి. ఏ పూజ అయినా సరే, ఈ పూజ చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన అవసరం లేదు. ఆవిడ కల్పించారంటే ఆవిడే మనతో చేయించుకుంటారు తప్పకుండా. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నేను ఏది మొదలుపెట్టినా కొంచెం ఇబ్బంది పడుతూ కొంచెం మొదలుపెట్టినప్పుడు ఏదన్నా అటు ఇటుగా ఇబ్బంది అవుతుందేమో, కానీ తర్వాత అన్నీ ఆవిడే చూసుకుంటారు దగ్గరుండి. మనసు పెడితే అన్ని దారులు ఆవిడే మార్గాన్ని కూడా ఆవిడే చూపిస్తుంది. మనం ఎలా చేయాలి ఏంటి అనేది తప్పకుండా ఆవిడే నాకు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలో కూడా ఆ విషయం కూడా చెప్తారు. ఏదైనా నేను చెప్పేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా మీకు అంతా వీడియోస్ చేసి చూపించి చెప్తాను అమ్మవారి గురించి. నాకు చాలా సంతోషం ఉంది. ఏదైనా మనసులో అనుకుంటున్నాను, నాకు ఇది కావాలమ్మా, నాకు ఇలాగ చూపించు, నాకు తెలియట్లేదు అని ఆవిడ తప్పకుండా చూపిస్తున్నారనమాట. నీకు ఏ సందేహం లేదు, నువ్వు ఏ డౌట్ వచ్చినా కూడా నేను క్లారిటీ ఇప్పిస్తాను అని. సంతోషంగా ఉంది. అమ్మవారి వ్రతం ఒక 2 వారాల్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. అందరూ అమ్మవారిని పూర్తిగా నమ్మండి, ఆవిడ పాదాలకి దగ్గర అవ్వండి. నమ్మి కోరిక లేకుండా ఏ కోరిక అడగండి. ఎందుకంటే మన జీవితంలో ఏం కావాలో ఆవిడకి మనకంటే ముందే తెలుస్తుంది కాబట్టి ఏ కోరిక అడగొద్దు. ఇష్టంతో చేయండి, ప్రేమతో చేయండి, భావిస్తూ చేయండి. అన్నీ ఆవిడే చూసుకుంటారు. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.